గణేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు తోట పని అయితే ఏం లేదండి. గార్డెన్లోకి సడన్గా ఈవినింగ్ అయింది, చల్లగా ఉంది. ఇప్పుడు కొంచెం కాయగూరలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందామా? రండి, ఏమేమి ఉన్నాయో చూసి కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం కాయగూర. ఓకే, ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒక వంకాయ ఉంది, కట్ చేసుకుందాం. ఇక్కడ బెండకాయ ఉంది, చూడండి చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి, బెండకాయ మొక్క చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇలా వెళ్దాము. ఇక్కడ చూసారా, నేను మెంతికూర వేసుకున్నాను. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం వంకాయ ఉంది, తీసుకుందాం. ఇప్పుడు ఇవి ఇంకా పోత వస్తుందండి. ఇవ్వండి, కాయలుగా మారుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటానండి. మరి ఇంకెందుకు వేస్ట్ చేయడం. కొన్ని మరి ముదిరిపోతుంటాయి కదా, మనం అప్పటి వరకు అన్నీ ఉంచితే ముదిరిపోతాయని కట్ చేసేస్తుంటాను ఇవన్నీ వంకాయలు. నెక్స్ట్ ఏమో ఇక్కడ కూడా ఇగో చూసారా, ఒకటి చూడలేదు, పండిపోయింది. సాంబార్లో అన్న వేసేస్తాను. వంకాయలకి మనం పెస్ట్ చూసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇవి చూసారా, అన్నీ పోత మీద ఉంది కదా, ఇలాంటప్పుడే ఈ పండాకులు ఇలా మనకి ఇవన్నీ కూడా కట్ చేసేయాలి. నెక్స్ట్ అన్నీ చూసుకోవాలి. పెస్ట్ కూడా ఏదో చూసారా, పెస్ట్ ఉంది అంటే మనం చెక్ చేసుకోకపోతే ఇగోండి, మీకు ఎఫిడ్స్ అంటారు కదా, ఇలాగా పేనుబంక లాంటివి. ఇగో చూసారు, ఈ పురుగు కనిపిస్తుందండి, ఇగోండి తెల్లగా. ఈ పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల మీద నుంచి స్టార్ట్ అయ్యి మన ఈ కాయల మీదకి కూడా వచ్చి మొత్తం పాడు చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఆకులన్నీ కూడా మనం తీసేయాలి, డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు మన ఈ వంకాయలు పాడు చేసేస్తాయి లేకపోతే. అందుకని చూసుకుంటుండాలన్నమాట మనం హార్వెస్ట్ చేసుకునే టైంలో. ఇలాంటి ఆకులున్నా ఇగోండి, చూడండి ఎంత పట్టిందో, నేను చూసుకోలేదు, ఇప్పుడే జస్ట్ ఇలా చూడగానే కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇలా రిమూవ్ చేసేసి ఫస్ట్ నీమ్ ఆయిల్ని స్ప్రే చేసేయండి. నేను కూడా చేస్తాను ఇది అయిపోయిన వెంటనే. ఇలా ముందు ఈ ఎఫెక్ట్ అయిన లీవ్స్ని అస్సలు ఉంచొద్దు, ఎన్ని కలెక్ట్ చేసేసి ఇక్కడెక్కడ కూడా కనబడకుండా దూరంగా తీసుకెళ్ళి పడేయాలన్నమాట. అంటే ఇలా మనం హార్వెస్ట్ చేసుకునే టైంలోనే చూసుకోవాలి. ఏదన్నా పెస్ట్ ఉంటే వెంటనే మనం రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత వెంటనే కడిగేసి వాష్ చేసి నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకే, నేను తర్వాత వచ్చి దీన్ని అంతా చేస్తాను. ఇలా దూరంగా పడేయాలి, నలిపేసి. చేతులు కూడా వాష్ చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ వేరే మొక్కకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా అయింది కదా. అక్కడ బీరకాయలు ఉన్నాయి. ఏమైందంటే అండి, వైర్లు కట్టేటప్పుడు ఈ పాదుల్ని గట్టిగా లాగినట్టున్నారండి, తెగిపోయింది. సో ఇంకా అవి నేను కట్ చేసేస్తాను, ఎందుకంటే బీరకాయలు వేస్ట్ అయిపోతాయి. ఇక ఆ పాదు తెగింది కాబట్టి మనకి ఇంక పని చేయదు, కట్ అయిపోయింది. ఇవి కనీసం మనం పచ్చడి కిందన్నా చేసేసుకోవచ్చు కదా. ఓకే, ఇంకెక్కడ ఇవి ఇలా చిగురు పెడుతూ ఉన్నాయండి. ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు, పోత వస్తుంది. జస్ట్ ఇంకా ఇవి టైం పడుతుంది మనకి కాయలుగా మారడానికి. ఇదిగో బెండకాయ మొక్కలండి, ఇవి మొన్నే మనం కట్ చేసుకున్నాం కదా, ఇందులో బెండకాయలు హార్వెస్ట్ చేసాను. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, బీరకాయ. అనవసరంగా ఇక్కడ మనం పాడైంది, నేను మళ్ళీ మార్చాలి. ఇవేం చేయాలంటే పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బెండకాయ ఉంది, ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయండి బెండకాయలు, సైజ్ అయితే చాలా బాగుంది. చక్కగా పొడవుగా పెద్దగా వస్తున్నాయి అన్నమాట. చూడండి, చక్కగా కరివేపాకు మొక్కని ఎంత బాగా ఎదిగిందో. మీకు ముందు హార్వెస్ట్ చూసే ఉంటారండి, అప్పటికి చాలా చిన్నగా లేతగా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇలాగా చిగుర్లు కట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇది ఎదిగింది కదా, ఇది మనం ఇలా తీసేస్తే మళ్ళీ చక్కగా చిగురు పెట్టుకుంటూ చక్కగా ఇంకొక కొమ్మ మళ్ళీ బ్రాంచెస్ అనేవి అక్కడ కట్ చేయడం వల్ల చూసారా 2 బ్రాంచెస్గా విడింది. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకటి కట్ చేస్తాను కదా, అలాగా బ్రాంచెస్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయండి.
చూసారా ఎంత బాగుందో, కట్ చేస్తుంటేనే దీని స్మెల్ భలే వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, కట్ చేసేస్తున్నాను. చెప్పాను కదా బీరకాయలు కొంచెం దెబ్బతిన్నాయి. దొండకాయలండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఈరోజు కొంచెం దొండకాయలు పెరిగాయండి, బాగానే వచ్చాయి. నేను చెప్పాను కదా బూడిదని మనం యాష్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఫర్టిలైజర్గా ఇస్తే దొండకాయలకి చాలా చక్కగా పనికొస్తున్నాయండి. చాలా వస్తున్నాయి చిగురు పెట్టుకుంటూ. ఆకుకి దొండకాయలు అనేవి ఎదుగుదల మనకు కనపడుతుంది. కొంచెం ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ చూడండి, కొంచెం ప్రాబ్లమే, ఇది పైకి ఉంది. ఇవన్నీ మనకి దొండకాయలే, చాలా బాగా వస్తున్నాయండి దొండకాయలు. ఇక్కడ ఒకటి పండిపోయింది, ఇది నేనేమో మట్టిలో వేసేస్తాను, తర్వాత విత్తనాల కింద వదిలేద్దామండి. ఓకే, ఇంక ఇక్కడ లేవు. ఇవి ఇక్కడ కనిపిస్తుందండి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. దొండకాయలు భలే కాస్తున్నాయండి మనకి. ఇవి ఫర్టిలైజర్గా నేను చెప్పినట్టు మీరు అది ఇవ్వండి. మీకు మీ దగ్గర దొండకాయ పాదు కనుక ఉంటే పేనుబంక అలాంటి వాటికి చక్కగా యాష్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మొక్కల్లోని మనకి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ లేవు, అటువైపు వెళ్ళిపోదాము. చూసుకుంటూ ఉండాలి. దానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే మనకి దాని యొక్క బాగుంటుంది, ప్రభావం ఏది చూపిస్తుందని మనం చూసుకుంటూ దానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి, చాలా చక్కగా పెద్ద సైజులో చూసారా ఎంత, ఇక్కడ కోసే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయండి. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, ఇది మనం లేతగా ఉంటున్నాయి కదా, హార్వెస్ట్ చేసిన తర్వాత మనం వండుకుని తింటే అండి దీని రుచి ఇంకా మామూలుగా లేదండి. నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా గార్డెన్ చేసుకునే వాళ్ళు మీరు తప్పకుండా గార్డెనింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసారా దొండకాయలు, మొన్న ఏమీ లేదు, నేను అవి యూజ్ చేసిన వెంటనే నాకు రిజల్ట్ భలే కనిపించిందండి. మీకు అందరికీ తెలియాలి, మీరు కూడా ఇలాంటివి చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్స్ అన్నీ. ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ అందట్లేదండి, పైకి ఎక్కితే కానీ మనకి పైకి ఉన్నాయి కదా, నేను అందట్లేదు. ఇదిగోండి, చాలా బాగున్నాయి దొండకాయలు అయితే. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2, 3 ఉన్నాయి. బా సూపర్ అండి, దొండకాయలు భలే కాసాయి. ఓకే, ఇంకెక్కడ లేవు కదా, చూపి. ఇక్కడ తోటకూర విత్తనాలకి వదిలేసానండి, చాలా రోజులు అయిపోయింది. నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను, చాలా ముదిరిపోయిందండి. ఇది విత్తనాలు తీద్దాం. ఇందులో విత్తనాలని కలెక్ట్ చేద్దాం. అందరికి ఇందులో వేసేస్తున్నానండి. మళ్ళీ మనకి ఇది బౌల్ కావాలి కదా. చాలా బాగా వచ్చాయి కదండి దొండకాయలు, చూడండి. అలాగే దోసకాయ, ఇదిగో కరివేపాకు, మిగిలినవి కూడా కట్ చేసుకుందాం. ఇది ఉంచేద్దాం. పుదీనా కట్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇది చూసారా ఎంత బాగా వస్తుందో. మీరు పెద్ద కంటైనర్ వేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు రీసెంట్గా పుదీనాని ఎలా నాటుకోవాలి అని. ఏం లేదమ్మా, ఇలా ముదురుకొమ్మ చిన్న వేర్లు ఉన్నది మనకి దొరికింది అనుకోండి, రైతు బజార్ అదే మార్కెట్లో తెచ్చుకున్న, అది ఇలా మట్టిలో గుచ్చిడమే చక్కగా. ఎంత ఈజీగా గ్రో అవుతుంది తెలుసా, ఎంత బాగున్నాయి ఫ్రెష్ లీవ్స్. ఇలా ఎదిగినప్పుడల్లా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బాగా బుషీగా వస్తుంటుంది. ఇక్కడైతే ఈ కంటైనర్లో నేను ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో మన ఫ్రెండ్స్కి తెలుసు. చూస్తూనే ఉంటారు అందరూ, అబ్బా భలే ఉంది పుదీనా అని పాపం చెప్తూనే ఉంటారు. చాలా బాగుందండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. అబ్బా ఇది పచ్చడి చేసుకున్న, బిర్యానీస్కి వేసుకున్న ఎంత బాగుంటుందండి. ఫ్రెష్ లీవ్స్ మనకి అసలు మార్కెట్లో కూడా ఇంత పెద్ద లీవ్స్, ఇంత పెద్ద చక్కగా ఇంత ఫ్రెష్వి దొరకవు అనుకుంటున్నాను నేనైతే. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి, దీని యొక్క వాల్యూ మనం వండుకున్నప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే ఆ టేస్ట్ అసలు మార్కెట్లో తెచ్చుకున్న వాటికి దీనికి ఎంత తేడా ఉందో. రియల్లీ నిజంగా ఎంత టేస్ట్ కూడా ఉందంటే సూపర్ అనమాట అండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనా,
ఇక్కడ చుక్కకూర ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. కొంచెం ఈ లీవ్స్ కూడా కట్ చేసేసుకుందాం. ఇవి ఇలా కట్ చేస్తే ఇంకా కొంచెం ఎదుగుతుంది అనమాట. ఇది వచ్చింది, నేను మట్టిలో పెట్టేస్తాను, తర్వాత పెడతాను. ఇప్పుడు మనం తెచ్చుకున్నది ఉంది కదండి, స్టార్ ఫ్రూట్ మొక్కని రీపాట్ చేసుకున్నాను. ఇంక ఇది ముగ్గిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇంకొకటి గ్రీన్ కలర్ ఒకటి ఉండేది, అది కూడా పిల్లలు తీసుకున్నట్టున్నారు, తెంపారు. అది బాగుంది అంటలేండి, లైట్గా చిన్న పులుపు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఒకసారి మీరు చూడరా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదేంటి, దీని పేరేంటి అసలు నాకు చెప్పండి. ఇది ఏం ప్లాంటో, ఈ ఆకు కూడా చూడండి దగ్గర నుంచి. ఇదేంటో చెప్పండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయట్లేదు, ఓకేనా. అయితే ఇది నేను తెంపేస్తున్నాను. ఈ పైన ఒకటి ఉంది, పాదులు కొన్ని డ్యామేజ్ అయిపోయింది గాలికి, తెంపేస్తున్నాను. కొంచెం పాలకూర ఉంది, తెంపేసుకుందాం. ఫస్ట్ ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ నేను 2 కొమ్మలు వేసానండి. చూసారా పసుపు ఎంత చక్కగా ఆకులు ఎదుగుతున్నాయండి. ఇందులో కూడా వేసాను పసుపు కొమ్మలు 2 ఉంటే ఆ రోజు. చాలా పెద్దగా వచ్చాయండి ఆకులు, ఒకే ఒక్క గింజ పడింది పాలకూరకి. కూర ఉందండి, ఇవి లాగేస్తున్నాను, ముదిరిపోతున్నాయి, తెంపేస్తున్నాను అనమాట. తీసేసి ఇంకేదైనా వేద్దాం ఇందులో. ఇవి విత్తనాలు ఏమైనా ఉంటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ లైన్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు చుక్కకూర కోసుకున్నాను, ఇది పాలకూర అండి. ఇలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. పాలకూర కూడా కోసేసుకుంటున్నాను. బాగా వచ్చిందండి పాలకూర, ఎక్కువ వచ్చింది ఈసారి, చాలా ఎక్కువ వచ్చింది. పైన దోసకాయలు తెంపుకున్నాను కదండి, ఇక్కడ కూడా ఉన్నాయి, తెంపేసుకుందాము. ఇదిగోండి బాగా వచ్చాయి చక్కగా ఈసారి, సైజ్ బాగుంది. ఇంక ఇక్కడ ఒకటి ఉంది, మీకు కనిపించదు, ఇక్కడ డల్గా ఉంటుంది ప్లేసు, కానీ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎన్ని వచ్చాయో దోసకాయలు. ఇక్కడ వంకాయ ఉందండి, కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఏమవుతుందో చూసారా, పిందులు వస్తున్నాయి. ఇదిగోండి కాయల్లోగా, అటువైపు ఉన్నాయి ఇంకా.
వస్తున్నాయి, కనిపించట్లేదేమో. సరే, ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఉన్నాయి, ఈ బీరకాయలు తెంపుకుందాము. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇది కూడా కట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కాకరకాయ ఉందండి, తెంపేస్తున్నాను. ఓకే, ఇంక ఇటువైపు లేవు, అటువైపు ఉన్నాయి. ఇదిగోండి, కాకరకాయలు కూడా బాగానే వచ్చాయండి ఈసారి. ఇక్కడ కూడా ఉంది, ఇరుకులు ఉన్నాయి, తీయడం కష్టంగా ఉంది. ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయన్నమాట, ఎదుగుతాయి. ఇక్కడ ఒకటి, ఇంకా పైన ఒకటి ఉన్నాయి, కనిపించట్లేదు లైటింగ్లో, ఎదుగుతాయి, వదిలేద్దాం. కాటుకూర ఉందండి, కట్ చేసుకుందాం. ఇక్కడ ఇది అవే పడి మొలిచేయండి ఇవి. ఇప్పుడు ఇవి ఇంత లావు ఉన్నాయి కదా, మిగతా వాటికి బలం సరిపోదు కాబట్టి ఇవి ఇప్పుడు తీసేద్దాము. తర్వాత నేను మొదల్లో కట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇంత పెద్దవి, కాడలతో కూడా మనం కూర వండుకోవచ్చు, పులుసులా పెట్టుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు కదా, చాలా పెద్దవి. ఫ్రెండ్స్ చూసారండి, మనకి ఈరోజు జంబో హార్వెస్ట్ వచ్చిందండి. నేను అసలు ఊహించలేదు. ఇలా చూసారా ఎన్ని కాయగూరలో. సాయంత్రం మొదలు పెడితే నాకు 1.5 hours పట్టిందండి టైము ఇదంతా కట్ చేయడానికి. చూడండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రకాల కాయగూరలు మన హార్వెస్ట్ మన గార్డెన్లోనేనా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి ఏమేమి వచ్చాయో. నాకైతే ఫుల్ హ్యాపీ, మన వ్యూయర్స్ కూడా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాగే అందరి గార్డెన్స్లో కూడా ఇలాగే కాయగూరలు ఆర్గానిక్ వేలో పండించుకోవాలని నా ఆశ అండి. మీరందరూ కూడా అలాగా చేసుకోండి. తర్వాత మనకి ఇప్పుడు ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, తోటకూర, పుదీనా, దొండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో, దొండకాయలు, చుక్కకూర, పాలకూర, ఇవి టేబుల్ లెమన్ ఎన్ని వచ్చాయో చూడండి. తర్వాత కరివేపాకు, బీరకాయలు, వంకాయలు, దోసకాయలు సూపరు, బెండకాయలు, అలాగే స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసాను, కాకరకాయలు, పాలకూర, నెక్స్ట్ ఇది తెలుసు కదా మామూలుగా విత్తనాలు కానీ తీసానండి. ఇన్ని రకాలండి. ఇవన్నీ కూడా మన గార్డెన్లో మనం సొంతంగా చక్కగా పండించుకొని కోసుకొని ఇంట్లో తినడమే కాకుండా ఫ్రెండ్స్కి కూడా పంచుకోవచ్చు అనమాట. అన్నీ వచ్చి ఏం చేయాలో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెండ్స్ నచ్చిందా ఈ హార్వెస్ట్, జంబో హార్వెస్ట్? నేనైతే ఫుల్ హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారంటే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు చూడగలుగుతారు. ఇంకా నేను అప్పుడప్పుడు మధ్యలో వచ్చి కట్ చేసేస్తున్నానండి, వంకాయలు బెండకాయలు అవి మధ్యలో తీసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఎప్పటికప్పుడు వచ్చి కట్ చేసేస్తున్నాను. ఇంకా అయినా సరే మనకి ఇన్ని రకాల కాయగూరలు 1 weekలో మళ్ళీ వచ్చాయంటే నాకైతే ఫుల్ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్, లవ్ నేచర్, లివ్ నేచర్. బాయ్.